సార్ ఈఎన్ఏ ముందు వస్తుందా, కేడాకోల ముందు వస్తుందా? పార్ట్ టూ దేని ముందు రాదు సార్, ఇంకోటి వస్తుంది వేరేదేదో. అదైతే కాదు, బట్ డెఫినెట్లీ ఐఎమ్ స్టియరింగ్ అవే ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్. నేను ప్రీవియస్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏంటి అంటే, మా మదర్ తోటి రోజు ఇదే డిబేట్. ఏంది అంటే, ఈ నగరానికి ఏమైంది, తాగుడు తప్పితే ఏముందిరా అని మా అమ్మ అంటది. అమ్మ నేను అదే అంటున్నానమ్మా, లాస్ట్కి వాడు దాన్ని తీసి ఇసిరేస్తాడు, అక్కడి వరకు వెళ్ళాలంటే అది చూపించాలి అని అంట. సో ఇట్స్ ఆల్వేస్ అన్ ఆన్ గోయింగ్ డిబేట్. కానీ నా ఇంటెన్షన్, మా వాళ్ళ ఇంటెన్షన్ అయితే అదే. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నాకైతే కామెడీని వదిలి వేరే ట్రాక్లో వెళ్తున్నాను. సో దట్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ థింగ్. సో కొంచెము చెప్తేనే చెమటలు పడుతుంది చూడండి, బట్ అది ఛాలెంజింగ్ ఉంది కాబట్టి. యాక్షనా రొమాన్స్? స్టోరీ చెప్పేస్తా సార్, కూర్చుందాం ఒకసారి. ఇక టికెట్లు ఎవరు కొంటాడు సార్, ఇక నన్ను బర్బాద్ చేస్తాను. బయటకు వెళ్తున్నాను అంటే మీరు రాస్తే మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు అ జానర్ దట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మేబీ యాక్షన్ డ్రామా, అదే. కానీ ఇంకా స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్, కానీ సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ షూర్. ఆల్ ది బెస్ట్ సార్. అయినా జీవన్ అన్న యాక్టింగ్ చేస్తున్నావు, బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ప్రొడ్యూసర్గా మారడానికి కారణం ఏంటి? ప్రొడ్యూసర్గా ఏమేమి రిస్క్ తీసుకున్నావు? లేదండి, చెయ్యాలనిపించింది, ఒక ట్రైల్ చేసి. ఎలా ఎందుకు చేయాలనిపించింది? యాక్టింగ్లో బాగా బిజీగా ఉంటున్నావు, ఓకే. తరుణ్ గారితో మొత్తం సినిమాలన్నీ చేస్తున్నాం. అట్లా ప్రొడ్యూసర్గా చేయడానికి బిజినెస్ కోసం అట్లా అనకండి, ఆయన ఇంకోసారి తీసుకుంటున్నాను. ఏం లేదండి, నేను సాయికృష్ణ గద్వాల అండ్ మా పవన్ ఫ్రెండ్ అని ఉన్నాము. సో ముగ్గురు ఇట్లా డెసిషన్ అనుకుంటే అనిల్ గారిని అడిగితే ఏమైనా మాకు ఏమైనా ఛాన్స్ ఇస్తారంటే, ఆయన నా ప్లేస్లో ఆయనే చేస్తారు. సరే అట్లీస్ట్ ప్రొడ్యూసర్ కన్నా ఇయ్యారా అంటే ఇచ్చారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనిల్ గారు సార్. అదే సామెత ఉంది, తులసి వనంలో గంజాయి మొక్కని. మీ ఈ కథలో గంజాయి మొక్క ఎవరు సార్? అన్నీ తులసిగాడే సార్, వాడే. ఒకసారి వాడే తులసి మొక్క, ఒకసారి వాడే గంజాయి మొక్క అనమాట. వాడిలోనే చేంజింగ్ మైండ్ సెట్ గురించి, ఇంకా మన అందరిలో గుడ్ అండ్ బ్యాడ్ గ్రే షేడ్స్లో ఉంటాయి కదా, దాన్ని అట్లా చాలా అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. సో అందుకే అన్న యానిమల్ చూశారు, వీడు పార్టీ యానిమల్, వీడు తట్టుకోలేరు. ట్రైలర్ చూస్తే అంటే కార్పొరేట్ గేమింగ్ అది ఉంది. మీకు థాట్ ఎలా, ఎక్స్పీరియన్స్ ఎలా, ఇది ఇన్స్పిరేషన్ ఎలా? సార్ మనం చిన్నగా ఉన్నప్పుడు గల్లీలలో మన ఇంటి పక్కన ఖాళీ స్పేస్ ఉంటే క్రికెట్ ఆడుతుండే. ఇప్పుడు అదే వెళ్ళి 1000 రూపాయలు రెంట్ తీసుకొని వెళ్ళి ఆడుతున్నాం అనమాట. సో అంతా ఇది 2 టైర్ సిటీస్లో కూడా ఇలా జరుగుతుంది. సో అదే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇలాంటిదో టోర్నమెంట్ జరిగినప్పుడు వాడి లెవెల్లో వాడికి ఐపీఎల్, అది ఒక గ్రూప్ ఉంటుంది, దాంట్లో అందరు కొత్త గ్రూప్ మెంబర్ వస్తే కంగ్రాచులేషన్స్ అని చించుకొని అందరూ చెప్తారు. సో ఇదంతా ట్యాప్ చేద్దాం, ఇదంతా చాలా రిలేటబుల్ ఉంది. చిన్నప్పుడు నేను క్రికెటర్ అవుదాం అనుకున్నా, దాని తర్వాత ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకున్నా. అట్లా చాలామంది ఇట్లా అనుకుని లాస్ట్కి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారనమాట చాలామంది మనలో. వాళ్ళు ఇట్స్ నాట్ అ లాస్, ఇట్స్ హౌ యూ బీ కంటెంట్ విత్ లైఫ్. నువ్వు ఒక పాయింట్ తర్వాత ఓకే దిస్ విల్ మేక్ మీ హ్యాపీ అని సెటిల్ డౌన్ అవుతాం కదా, దాన్ని ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ చూపిద్దాం అనేది ఈ ఐడియా. ఓకే, నితిన్ గారు. సార్ ఈటీవీ కంటే అంత క్లీన్ కంటెంట్ ఉంటుంది. సో దీంట్లో చూస్తే ట్రైలర్లో చూస్తే కొన్ని సీన్స్ అండ్ యూత్ ఇవి ఉన్నాయి, డ్రింకింగ్ సీన్స్, అవన్నీ అవి ఎంతవరకు పర్మిట్ చేసాయి? సో థింగ్ ఏంటంటే, తులసి ఒక వరల్డ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. తులసి రామ్ ఒక కూర్చొని ఇంట్లో లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసినాం. ఇట్ వాజ్ అ జెన్యూన్ అటెంప్ట్ విచ్ వీ గేవ్. సో తులసి రామ్ నలుగురు ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళ వరల్డ్ ఎలా ఉంటుంది, అంతే. జెన్యూన్గా ఏం జరుగుతుందో అదే చూపించాం. అంటే కొంచెం యూత్ అనేం కాదు, ఇప్పుడు 90s లో ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఆ జెన్యున్ ఎలా చూపించారు. భాస్కర్ గారు ఇన్ఫ్లుయెన్స్ వలన అది ఆ సీన్స్ వచ్చాయా? అట్లా అట్లా మనం బయటికి పోయి లెఫ్ట్ తిరిగితే బార్ బయట 100 మంది యూత్ ఉంటారు, అప్పుడు మనం ఏం అడగము. కానీ ఇక్కడ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేంతైతే ఉండదు. ఒకటి వచ్చి నాకు తెలిసినంత వరకు అయితే, నేను అనిల్ తోటి కూడా మాట్లాడినప్పుడు, అన్లెస్ యూ షో వాట్ యు ఆర్ యూ కాంట్ చేంజ్. సో మనం దాన్ని కప్పి పెట్టలేము, అది రియాలిటీ అది. సో అది ఏస్థెటిక్గా చూపించిండు అనేది నేను నమ్ముతున్నా. ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్, దట్స్ వాట్ ఐ ఫీల్. సార్ ఒక స్మాల్ థింగ్, మీరు సిరీస్ చూస్తే అర్థమవుతుంది, అవన్నీ చేసిన తర్వాత వాడు ఏం నేర్చుకున్నాడు అనేది కథ. సో ఖచ్చితంగా అలాంటి కంటెంట్ ఉంటుంది. వేరే ఓటీటీలు అంటే మేము అడగము ఈ క్వశ్చన్, ఓన్లీ ఈటీవీ కోసం అని చెప్పి మనం ఇప్పుడు క్లీన్ కంటెంట్ అన్నారు కదా, దీంట్లో ఈ సీన్స్ కూడా మరి థ్యాంక్ యూ ఫర్ ఇది కన్సర్న్ ఆస్కా కంప్లైంట్ ఆస్కా? లేదు
లేదు సార్, అంటే నాకు చాలా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఎందుకంటే మేము కథలు వినేటప్పుడు కూడా ఆ సైడ్ కూర్చొని ఆలోచిస్తాం, బికాజ్ ఒక లెగసీ ఉంది కదా. బట్ ఇందులో ఎక్కడే కానీ ట్రబుల్సమ్ కాంటెంట్ ఉన్నది. మేము కూడా డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్ అందరు కూర్చున్నప్పుడు ఒక మాజా తాగుతూ ఏదైనా చేద్దాం అని చెప్పి, కానీ మాజా తాగేలాగా ఎవరు లేరు సార్ అక్కడ. సో దానివల్ల అలా తీసుకొచ్చిందే తప్ప, బట్ యూ విల్ హ్యావ్ ఫన్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ గుడ్ సార్. తరుణ్ గారు.